ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. దేవుడు తన యొక్క కృప చొప్పున మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయుష్ను అదేవిధంగా ఆరోగ్యంను మరి యొక్క నూతన దినంను అనుగ్రహించినందుకు అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము. కనుక అనుదినము కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా జీవిద్దాము. ఈ యొక్క ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము తప్పించుము అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని. ఇక్కడ తప్పించుము అంటే రక్షించు లేదా విడిపించు లేదా ఆపదల నుండి కాపాడు అని అర్థమై ఉంటుంది. తప్పించు అంటే రక్షించు లేదా విడిపించు లేదా ఆపదల నుండి కాపాడమని అర్థమై ఉంటుంది. దేవుడు తన యొక్క ప్రజలను శోధనలు అదేవిధంగా పాపము మరియు మరణం నుండి తప్పించుటకు సమర్థుడై ఉంటున్నాడు. దేవుడు తన యొక్క ప్రజలను శోధనల నుండి పాపముల నుండి మరణం నుండి కూడా తప్పించుటకు సమర్థుడై ఉంటున్నాడు. శోధనల నుండి అదేవిధంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గముల నుండి మనము దూరంగా ఉండాలి. శోధన నుండి అదేవిధంగా దేవుడికి వ్యతిరేకమైనటువంటి మార్గముల నుండి మనము దూరంగా ఉండాలి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట దావీదు మహారాజు చెప్తున్నాడు. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని. దావీదు మహారాజు దేవుడికి ఇష్టడుగా ఉన్నట్టుగా మనందరికీ కూడా తెలుసు. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండేటట్లుగా మనము ఇష్టపడాలి. ఇక్కడ సౌలు మహారాజు చేతిలో నుండి అదేవిధంగా శత్రువులందరి చేతిలో నుండి కూడా తప్పించినటువంటి దినమున దావీదు మహారాజు దేవుడితో ఇక్కడ అంటున్నటువంటి మాటలివి. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని. తనకు కలిగినటువంటి ఆపదల నుండి దేవుడు విడిపించినప్పుడు దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని. దేవుని యొక్క సహాయంతో కీడు నుండి తప్పించుకోవడము లేదా రక్షించబడము అనేది తప్పించుము అంటే అర్థమై ఉంటుంది. దేవుని యొక్క సహాయంతో కీడు నుండి అదేవిధంగా రక్షించుకోవడం అనేది, కీడు నుండి మనము తప్పించుకోవడము, రక్షించబడము అనేది తప్పించుకోవడము అంటే దావీదు మహారాజును శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా కీడు తర్వాత మరణము మరియు శోధన నుండి తప్పించుట గురించి అనేకమైనటువంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్నవి. అందులో కొన్ని ముఖ్యమైనవి మనము చూద్దాము. కీడు అదేవిధంగా మరణము మరియు శోధన నుండి తప్పించుకోవడము కొరకు దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అందులో కొన్ని ముఖ్యమైనవి మనం ఇక్కడ చూద్దాము. కీర్తనలు 68వ అధ్యాయము 20వ వచనము చూసినట్లయితే, దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షంగా పూర్ణ రక్షణ కలుగజేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. పూర్ణమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మరణము తప్పించుట ప్రభువైనటువంటి యెహోవా వశము అని వాక్యము సెలవిస్తుంది. మరణాన్ని సహితము తప్పించేది దేవుడి వశమై ఉంటుంది అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. మరణకరమైనటువంటి ఏది మనకు సంభవించినప్పటికీ కూడా
దేవుడు దాని నుండి మనల్ని తప్పిస్తాడని, పూర్ణమైన రక్షణ మనకు అనుగ్రహించి దేవుడు మన దేవుడని నమ్మి విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్య ధ్యానాన్ని చేస్తూ ఆ వాక్యాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తామో, మరణము తప్పించేది యెహోవా వశము. ఖచ్చితంగా మన మరణాన్ని తప్పించుటకు సమర్థుడు మన దేవుడై ఉంటున్నాడు. కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం కూడా మనము చూద్దాము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు తప్పించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క నామంను ఎరిగినటువంటి వారిని దేవుడు ఘనపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క నామాన్ని దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు తప్పిస్తాడు. తప్పించుట అంటే ఇక్కడ చెప్పాను నేను, రక్షించు లేదా విడిపించు లేదా ఆపదల నుండి కాపాడుమని. మరణకరమైనది కీడు, మరణము, శోధన ఏదైనా సరే దాని నుండి తప్పించడము. దేవుణ్ణి మనము ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనము దేవుని యొక్క నామంను ఎరిగిన వారమైతే దేవుడు మనల్ని ఘనపరుస్తాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము చూద్దాము. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింప నీయడు. అంతేకాదు సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగచేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సాధారణంగా ఇక్కడ మనుషులకు కలుగు శోధనలు మాత్రమే కలుగుతాయని వాక్యము సెలవిస్తుంది. మనము సహింపలేనటువంటి శోధనలు కలగవు అని వాక్యము సెలవిస్తుంది. అయినా ఒకవేళ కలిగిన కూడా వాటి నుండి తప్పించేటువంటి మార్గమును దేవుడు మనకు కలగ చేస్తాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము భరించగలిగినటువంటి శోధనలు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా శోధనలు తప్పించుకోవడానికి కలిగినటువంటి మార్గంను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శోధనలు వచ్చినప్పుడు వాటిని సహించుటకు శక్తినిచ్చి తప్పించుకున్నటువంటి మార్గాన్ని కూడా దేవుడు మనకు సిద్ధపరుస్తాడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము చూద్దాము. 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 6 బాధల నుండి ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. 7 బాధలు కలిగినప్పటికీ కూడా ఏ కీడు కూడా నీకు తగలదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆపద అనేది కలుగుతుంది, కానీ దాని నుండి తప్పించేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. 6 బాధలు కావచ్చు, 7 బాధలు కావచ్చు, పలుమార్లు కావచ్చు, కానీ దేవుడు మనల్ని తప్పిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం కూడా మనము చూసినట్లయితే, యెబెజు ఇజ్రాయేళ్ల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు కాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెబెజు ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నన్ను కీడు నుండి తప్పించుము అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు అతడు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ విన్నాడు అనే వాక్యము సెలవిస్తుంది. తాను చేసినటువంటి మనవిని తనకు దయచేశాడు అని చెప్తుంది వాక్యము. కనుక అనుదినము కూడా మనము తప్పించబడాలి అంటే కీడు నుండి, శోధన నుండి, మరణము నుండి మనము తప్పించబడాలి అంటే దేవునికి మనము వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి.
ఎబ్బేజీ ప్రార్థిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించుమని, నా సరిహద్దులను విశాలపరచుమని, నీ చేయి నాకు తోడుగా ఉంచుము అని, ఈ కీడు నుండి తప్పించుము అని. ప్రభు సన్నిధానంలో అనుదినము వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మనము ప్రార్థించేటప్పుడు దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థిస్తామో దేవుడు అప్పుడు మనల్ని తప్పిస్తాడు కీడు నుండి, శోధన నుండి, మరణము నుండి. కనుక ఎబ్బేజు వలె ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. కీర్తన 33వ అధ్యాయము 18, 19 వచనాలు కూడా మనము చూసినట్లయితే, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు వాగ్దానాలను ఇచ్చాడు అనేకమైనవి. వాగ్దానాలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి. ఆ వాగ్దానం మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనము ఉంచాలి. వారి ప్రాణములు మరణము నుండి తప్పించుట కొరకు అంటున్నాడు ఇక్కడ. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు అంటున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ముఖను వారి మీదను నిలిచిచున్నది అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారిని మరణం నుండి తప్పిస్తానంటున్నాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడుతానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక వాగ్దానం చేసినటువంటి దేవుని వైపు మన కన్నులైతే మనము ప్రార్థించాలి. కీడు నుండి, శోధన నుండి, మరణం నుండి మనము తప్పించబడాలి అంటే దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు తన యొక్క ప్రజలను ఆపదల నుండి రక్షిస్తాడని, తప్పిస్తాడని ఇక్కడ భరోసా ఇస్తున్నాడు తన యొక్క వాగ్దానంల ద్వారా. వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఈ యొక్క వాగ్దానములన్నీ కూడా మనము స్వతంత్రించుకున్నటకు మనము శక్తిమంతలమై ఉంచినాము. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో, తన ఆత్మను మనకు అనుగ్రహించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనకు విమోచనను, రక్షణను అనుగ్రహించి మనకు స్థలము సిద్ధపరచుట కొరకు వెళ్ళి తిరిగి రానైనటువంటి దేవుడై ఉంటున్నాడు. తన వాగ్దానాలు ఎక్కడి కూడా తప్పిపోవు. ఈ లోకంలో మనము కీడును అనుభవించవచ్చు, శోధనను అనుభవించవచ్చు, మరణకరమైన రోగము మన దగ్గర చేరబడి ఉండొచ్చు. కానీ వాగ్దానాలు చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ తప్పిస్తాను అని చెప్తున్నాడు. మరణం నుండి తప్పిస్తాను అని కూడా వాగ్దానం చేస్తాడు. మరణం కన్నా ఉన్నతమైనటువంటిది ఏ కీడు, శోధన కూడా ఉండదేమో మనకి. మరణాన్ని తప్పిస్తానంటున్నాడు దేవుడు. కనుక వాగ్దానాలను ఎత్తి పట్టుకుందాము. ఎబ్బేజు వలె ప్రార్థిద్దాము. దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నాకున్నటువంటి కీడు నుండి, శోధన నుండి, మరణం నుండి నన్ను తప్పించుమని ప్రార్థిద్దాము. తన ప్రాణమును సైతము మరణం నుండి తప్పించగల దేవుడు మన దేవుడు. కరువులో సజీవులుగా ఉంచే దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారి మధ్యలో 6 బాధలు వచ్చినా 7 బాధలు కలిగిన ఏ కీడు కూడా సంభవించదు అంటున్నాడు. దేవుణ్ణి మనము ప్రేమిస్తే, దేవుని యొక్క నామాన్ని మనము ఎరిగి ఉంటే కనుక మరణము నుండి తప్పించగలుగుటకు శక్తిమంతుడు, సమర్థుడు మన దేవుడు ఉంటున్నాడు. కనుక ప్రార్థిద్దాము, మరణాన్ని జయిద్దాము. అది ఏదైనా కావచ్చు, మరణకరమైన ఏ రోగమైనా కావచ్చు, నువ్వు చనిపోతావని అనేకం చెప్పి ఉండొచ్చు. కానీ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాము. విజయము మనదే. ఎందుకంటే మన దేవుడు విజయము కలిగినటువంటి దేవుడు, జయము మాత్రమే ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక ఇచ్చి వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎబ్బేజు వల్ల ప్రార్థిద్దాము, అనుదినము ప్రార్థిద్దాము. ఆశీర్వదించండి, సరిహద్దులను విశాలపరచండి, నీ దక్షిణ హస్తము మాకు తోడుగా ఉంచండి, కీడు నుండి, శోధన నుండి, మరణం నుండి తప్పించమని, దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారంగా దినదినము అభివృద్ధి చెందుతూ
అన్ని కీడుల నుండి చివరికి మరణం నుండి కూడా తప్పించబడదము గాక. దేవుడి వాగ్దానాన్ని అన్ని కూడా మన జీవితంలో ఫలభర్తము చేయను గాక. ఇటు వాక్య భాగాన్ని మనందరి హృదయంలో ఫలభర్తము చేయను గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. ఆమేన్.